హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు బోండాలు చేస్తున్నాను. ఆనియన్స్ శనగపిండితో బోండాలు చేస్తాం కదండి, కానీ మనము ఇలాగా చేయడం వలన పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇవి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకునేసి 2 కప్పులు శనగపిండి, ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో సగ్గుబియ్యం కూడా 1 కప్పును నానబెట్టుకోవాలండి 3 అవర్స్. తర్వాత సగ్గుబియ్యం బాగా నానిన తర్వాత మనం శనగపిండిని మిక్సింగ్ బౌల్లో వేసుకునేసి, తర్వాత 3 ఆనియన్స్ పెద్దవి తీసుకునేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి, టేస్ట్ తగ్గట్టుగా సాల్టు, బేకింగ్ సోడా 1/4 స్పూను, కారం 2 స్పూన్స్, గరం మసాలా 1.5 స్పూను. తర్వాత 3 అవర్స్ బాగా నానిన తర్వాత ఈ సగ్గుబియ్యంను కూడా వేసేసుకునేసి మనము ఒకసారి మొత్తము కలుపుకోవాలండి. పిండినంతా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము బోండాలకు వేసే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసము తలసరి కడాయిలో ఆయిల్ వేసుకునేసి మనము స్టవ్ ఆన్ చేసుకునేసి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లోనే ఆయిల్ అంతా హీట్ ఎక్కాలి. తర్వాత మనం మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి బోండాలు అనేది ఆయిల్లో వేసుకోవాలండి. చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇలాగా సగ్గుబియ్యము కలపడం వలన క్రిస్పీగా బోండాలు రావటమే కాకుండా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా బోండాలన్నీ వేసిన తర్వాత మనము చిల్లులు గంట తీసుకునేసి బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉండి లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి ఈ విధంగా వేయించుకోవాలి. కొద్దిగా టైం పట్టినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం లో ఫ్లేమ్లో ఈ విధంగా మనము కలుపుకుంటూ ఉంటే బాగా అవి వేగుతాయండి. ఇలా వేగిన తర్వాత మళ్ళా మనము మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి ఆయిల్ అనేది కొద్దిగా బాగా వేడెక్కాలండి. తర్వాత ఇలాగా బోండాలు అనేది మనకు బాగా వేగిన తర్వాత మనము సపరేట్ అనేది తీసేసేయాలండి. టిష్యూ పేపర్ అనేది ఒక గిన్నెలో వేసేసుకునేసి ఈ క్రిస్పీ బోండాలు అనేది ఈ విధంగా మనకు ప్రిపేర్ అయిపోతాయండి. దీన్ని తీసుకునేసి మనము టిష్యూ పేపర్ పెట్టిన గిన్నెలో వేసేసుకుంటే ఆయిల్ కూడా మనకు ఎక్కువగా పట్టదండి. చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.